ఈరోజు తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి ప్రజా సంఘాల సమావేశానికి దాదాపు ఈ జిల్లాలకు సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది. అందరం కూడా కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రేపు వచ్చే 25 తారీఖు నాడు జరిగేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ కేంద్రంగా దాదాపు 2 దశాబ్దాల పాటు నిన్నటి దాకా జరిగిన తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషిస్తూ, ప్రధాన నాయకత్వం వహిస్తూ, ఉద్యమకారులందరూ కూడా సమీకరిస్తూ, సమన్వయం చేస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అదే మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అనేక సామాజిక సమస్యల మీద, వివిధ కులాలు, మతాలు, వర్గాలకు సంబంధించిన సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజల మధ్యకు పోతూ, ప్రజల పక్షాన్ని నిలబడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన శక్తి మేరకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పెద్దలు సుందరరాజు యాదవ్ గారు. ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మొత్తం 19 మంది అభ్యర్థులలో ప్రజల మధ్య నిలబడి ప్రజల కోసం పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి సుందరరాజు యాదవ్ గారు. 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూ వారు మన మధ్యలో, ప్రజల మధ్యలో, బహుజనుల మధ్యలో, బీసీల మధ్యలో ఉన్నారు కాబట్టి ప్రజల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థికే ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత విజ్ఞులైన, మేధావులైన, విద్యావేత్తలైన ఉపాధ్యాయుల మీద ఉంటారు. ఉపాధ్యాయులకు అందరికీ కూడా తెలుసు, ఈరోజు రేపు ఎన్నికల్లో పాల్గొనబోయేటువంటి ఉపాధ్యాయులకు అందరూ కూడా తెలుసు, ఉపాధ్యాయులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఎవరు తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వం వహించిండ్రు, ఎవరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసేళ్ళు, ఎవరి కోసం పనిచేసేళ్ళు, ఎవరు పని చేయలేదు, ఎవరు సంపద దోచుకొని రేపు ఎన్నికలు ఖర్చు పెట్టి ఓడిపోవడం కోసం వస్తాను, ఆ విచక్షణ ఉపాధ్యాయులకు అందరికీ ఉంటది. ఎందుకంటే వాళ్ళు వృత్తిరీత్యా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి అన్ని రకాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల మీద వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది కాబట్టి, వాళ్ళకున్న అవగాహనతోని ఖచ్చితంగా ప్రజల కోసం ఉన్నటువంటి సుందరరాజు గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఉపాధ్యాయ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తాను. నా పేరు కోల జనార్దన్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్.